సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జిల్లా బద్వేల్లో గత 2 రోజుల నుంచి కూడా అనేక ఆరోపణలు హాస్పిటల్ పైన వచ్చాయి. ఏ హాస్పిటల్ అయితే ఉందో సంజీవిని మల్టీ స్పెషాలిటీ అనేసి బద్వేల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అసలు ఈ హాస్పిటల్ అసలు ఏం జరిగింది, ఇక్కడికి జిల్లా వైద్య అధికారులు రావడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఈ రోజు తనిఖీలు కూడా చేస్తున్నారు. వారు మనతో పాటు కూడా జిల్లా వైద్య అధికారులు కూడా ఉన్నారు. వాటిని అడిగి అసలు ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటని చెప్పేసి కూడా మరిన్ని విషయాలు అడుగుతున్నాను. ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? గత శనివారం నా పేరు డాక్టర్ మల్లేష్ అండి, డిప్యూటీ బద్వేల్ అండి. గత శనివారం వచ్చి బద్వేలు ప్రాంతంలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు అనేసి పేపర్ ప్రెస్కి రావడం జరిగింది. ప్లస్ ఇక్కడ వస్తువులు సరిగా ఉన్నాయా లేవా, ఇక్కడ ఆరోగ్యశ్రీ తరఫు నుంచి సంజీవిని హాస్పిటల్ అనేది విజిట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే, ఇక్కడ వచ్చిన ఆరోపణలను ఎంక్వైరీ చేస్తూ జిల్లా వైద్యాధికారి యొక్క ఆదేశాలు మరియు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు దీనికి రావడం జరిగింది. ఇది చూసుకొని ఇక్కడ జరిగే ఆరోపణల గురించి ఒక కూలంకషంగా రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నేను సబ్మిట్ చేసిన తర్వాత పద విషయాలు మీకు తెచ్చడం జరుగుతుంది. వచ్చేసి ఈ హాస్పిటల్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు డబ్బులు జ్వరం అని వచ్చే కూడా వాళ్ళ దగ్గర లాగేస్తాం. దృష్టికి వచ్చింది అది. అసలు ఏంటి వీళ్ళ దగ్గర ఏం నాంచున్నారు, లేనాటి ఏమున్నాయనేది కొంచెం నేను స్ట్రాంగ్ గా తీసుకున్నాను. అంటే జరగబోయే దినాలని ఇంకొకరికైనా ఇట్లా జరగకూడదు, మాకు జరిగిందనేది కాదు, నెక్స్ట్ జరగబోయే వాళ్ళకైనా ఇట్లా ఉండకూడదు అనేది. మీరు వచ్చారు కదా సార్, మీరు పర్పస్ వచ్చింది కారణం మాకు అర్థమైపోయింది. మీరు ఇప్పుడు ఏం చూస్తారు మాకు సాయంత్రం మీటింగ్ చెప్తారా, ఇప్పుడు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు చెప్పలేదు, పరిశీలించిన ఇప్పుడు నేను చేసుకొని రిపోర్ట్ రాసుకొని నివేదిక తయారైన తర్వాత లాస్ట్ చెప్తారు. అంతే కదా? ఈ రోజు 2 రోజులు మీరు చేస్తారు. జిల్లా వైద్య అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. ఉప వైద్య అధికారులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మేము రావడానికి గల కారణం ఏంటంటే, గత 2 రోజుల నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి, అది వాస్తవమా కాదా అని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఇచ్చేసాము. ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి సంజీవిని హాస్పిటల్ బద్వేల్లో ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మేము అన్ని కూడా చూసి తర్వాత మరిన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తామని చెప్పారు.